హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలువు ఇన్ఫర్మేషన్స్. ఫ్రెండ్స్, మీకోసం అయితే మరో ఫ్రెష్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీకు తెలుసు అన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్సే మీకైతే ఇస్తానని. ఫ్రెండ్స్, చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు నుంచి బంపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. బంగారం లాంటి జాబ్ ఇది. చేరగానే 72,000 జీతం అయితే మనం పొందుతాము. ఓన్లీ ఒకే పోస్టుకు సంబంధించిన వేకెన్సీస్, అంటే వేరే వేరే పోస్టులను కాకుండా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ జాబ్స్ అని దానికి సంబంధించినవి దాదాపు 240 దాకా పోస్టులు అయితే మనకి మెన్షన్ చేశాడు. సో ఈ వీడియో గురించి మనం అంతా క్లియర్గా, క్లుప్తంగా, క్లారిటీగా మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకైతే ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మీరు స్కిప్ చేయకుండా టోటల్గా వీడియో అయితే చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఇది మంచి పే స్కేల్తో కూడుకున్న నోటిఫికేషన్. చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ సంస్థ నుంచి కోర్టుకు సంబంధించిన జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ జాబ్ వేకెన్సీస్ అయితే మనకు రిలీజ్ అయినాయి. మనకి డేట్ వచ్చేసి ఫిబ్రవరి 4 రోజు మనకు అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఫిబ్రవరి 4, 2025 అనౌన్స్మెంట్ చేశారు. సో ఈ జాబ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎవరైనా సరే 18+ ఉన్న వాళ్ళైతే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే గ్రూప్ బి లెవెల్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. మొత్తం వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 241 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 241 వేకెన్సీస్. సో ఈ వేకెన్సీస్ మొత్తం జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించినవి మాత్రమే ఉంచాడు. అంటే ఒకే పోస్టుకి సంబంధించిన నోటిఫికేషన్ ఇండియా వైజ్గా ఇచ్చాడు ఇవన్నీ. సో మనం ఏదో 10-20 లేవు, 241 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అందరూ అప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ, ఏ యూనివర్సిటీ నుంచి అయినా డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. చూసుకోండి ఫ్రెండ్స్, జస్ట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మన వాళ్ళందరికీ మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మినిమం కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది 35 ఉండాలని చెప్తున్నాడు. అది టెస్ట్ అయితే ఉంటుంది. ఫర్ మినిట్కి ఒక నిమిషానికి 35 స్పీడ్ అనేది కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎగ్జామ్ వచ్చేలోపు మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి జాబ్ కొట్టొచ్చు అని అనుకుంటున్నాను. నేను కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని ఇచ్చాడు. సో మీరు ప్రిపేర్ అవ్వండి, ఇప్పటి నుంచే అప్లికేషన్ చేసుకోండి, ప్రిపేర్ అయితే అవ్వండి, మీకు మంచి యూజ్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఏజ్కి సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే మినిమం 18+ అయితే అయి ఉండాలి. 30 ఇయర్స్ అయితే ఉండాలని చెప్తున్నాడు. అంటే SC, ST, OBCలకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. ఇంక మిగతా వాళ్ళకైతే ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వలేదు. సో చూసుకోండి, 8/03/2025 నాటికి 18+ అయితే ఉండాలని మెన్షన్ చేశాడు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ అప్లికేషన్స్కి, ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే మొత్తం ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మొత్తం ఆబ్జెక్టివ్ టైపే ఉంటుంది. మనకి చూసుకున్నట్టయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి. కాన్స్టిట్యూటింగ్ నుంచి 50 మార్క్స్ వచ్చేసి, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 మార్క్స్ ఇస్తాడు, జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 25 మార్క్స్ ఇస్తాడు, టోటల్ జనరల్ నాలెడ్జ్ నుంచి 25 మార్క్స్ ఇస్తాడు. 100 మార్క్స్ అండి, 100 క్వశ్చన్స్, 2 hours టైం ఇస్తాడు. సో ఇన్ కేస్ మనం ఈ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాత మనకి ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ కూడా ఇస్తాడు. ఇక్కడ చూపించాడు 25 క్వశ్చన్స్ అయితే అడుగుతాడని చెప్పాడు ఇక్కడ అందులోనే. సో మనం అప్లికేషన్ చేసుకొని ఒకసారి డీటెయిల్స్గా తెలుసుకోండి క్లియర్గా. ఇది నిన్ననే వచ్చింది నోటిఫికేషన్, చూశాను క్లియర్గా. సో దీని గురించి క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పమంటే చెప్తాను. అలాగే ఒకవేళ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పాడు. అంటే ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా టైపింగ్ 10 minutes ఇస్తాడు. ఫర్ మినిట్కి 35 words అనేది మెన్షన్ చేయాలని టైపింగ్లో అని చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే 3% తప్పు ఉంటే ఓకే, కానీ మరీ ఎక్కువగా ఉండకూడదు. అంటే మిస్టేక్స్ అలౌడ్ అప్ టు 3% ఆఫ్ టోటల్ వర్డ్స్ టు బి టైప్డ్ అని ఇచ్చాడు. ఇది అయిపోయిన తర్వాత మనకి 1:3 లెక్క మనకి జాబ్
కి ఇంటర్వ్యూకు అంటే టెస్ట్ ఉంటుందండి. 1:3 ఒక జాబ్కి ముగ్గురిని పిలుస్తారు టెస్ట్కి. అక్కడ మనకి 2 అవర్స్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. అందులో పాస్ అయిన వాళ్ళకి జాబ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు కనుక ప్రిపేర్ అయి ఉంటే, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటే, మంచి నాలెడ్జ్ ఉంటే తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. మంచి టైం ఉంది. నిన్ననే వచ్చింది నోటిఫికేషన్ కాబట్టి మీరు డిలే చేయకుండా జూనియర్ కోర్ట్ ఆఫ్ అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్ అయితే చూసుకోండి. ఇక్కడ మనం పే స్కేల్ విషయానికి వచ్చినట్టయితే లెవెల్ 6 ప్రకారం మనకి బేసిక్ పే వచ్చేసి 35,400 ఇచ్చాడండి. కానీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు 72,040 రూపాయలు అయితే మనకు పే స్కేల్ అయితే వస్తుంది. మనకు జీతం వచ్చేసి 72,040 రూపాయలు అయితే వస్తుందండి. ఇక్కడ మెన్షన్ చేశాడు. ఏదో నేను థంబ్నెయిల్లో పెట్టాను ఆశ పెట్టడానికి కాదు, క్లియర్గా ఉన్నట్టుగానే చెప్తున్నాను. సో ఇంత మంచి గవర్నమెంట్ జాబ్ని మీరు వదులుకోకండి. పట్టుదల ఉంటే ఖచ్చితంగా జాబ్ మనదే. ఫ్రెండ్స్, ఇంకా మనం ఎక్కడెక్కడ ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఫీజు ఏంటి అని చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి టోటలీ ఆన్లైన్లోనే ఉంటుందండి. అప్లికేషన్ వచ్చేసి మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. అండ్ చూసుకున్నట్టయితే డేట్ ఆఫ్ అనౌన్స్మెంట్ అంటే మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది 5 తారీఖు నుంచి స్టార్ట్ అయింది, 5th నుంచి స్టార్ట్ అయిందండి. అలాగే నెక్స్ట్ మంత్ మార్చ్ 8వ తారీఖు 8th క్లోజ్ అయిపోతుంది. అంటే నెక్స్ట్ మంత్ 8th వరకు మనకు అప్లికేషన్స్ మాత్రమే ఉన్నాయి అప్లికేషన్స్. సో ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది మనకి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. సో మీరు ప్రిపేర్ అవ్వండి, అప్లికేషన్ చేసుకొని. చాలా టైం ఉంది మీరు జాబ్ కొట్టడానికి. ఇక్కడ చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే పేమెంట్ విషయానికి వస్తే మొత్తం అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఇక్కడ లింక్ ఇచ్చాడు, మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. అప్లికేషన్ మొత్తం ఆన్లైన్లో చేసుకోవాలి. పేమెంట్ కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. సో మనం ఇక్కడ ఆఫ్లైన్కి సంబంధించింది అయితే మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఫీజు విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనకి జనరల్కి వచ్చేసి టెస్ట్ ఫీజ్ వచ్చేసి జనరల్కి ఓబీసీకి వచ్చేసి 1,000 రూపీస్ ఇచ్చాడు. అలాగే 250 రూపీస్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అయితే ఇచ్చాడు. అంటే రీఫండబుల్ కాదు, నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజ్ అనమాట. సో చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి, క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఇక మనకి ఎగ్జామినేషన్ సంబంధించిన సెంటర్స్ విషయానికి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఎక్కడో ఇది ఇండియా లెవెల్ కాబట్టి, సో ఇండియన్ సిటిజన్ అయితే బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబులు కాబట్టి, కోర్టుకు సంబంధించిన జాబులు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇన్ని సెంటర్స్లో మనకైతే జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడ ఉన్నా వాళ్ళ దగ్గరలోనే ఎగ్జామ్ సెంటర్ అనేది ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ 3 సెంటర్స్ అయితే మనకి తెలంగాణలో అయితే రిలీజ్ చేశాడు. సో ఇక్కడ ఈ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సంబంధించిన వాటిలో మనం ఎగ్జామినేషన్ అనేది రాసుకోవాలి. సెంటర్లు అయితే అక్కడ ఉంటాయి. సో మీరు మిస్ అవ్వకండి, అంతా మన దగ్గరే ఉంటాయి. ఎగ్జామినేషన్ మన దగ్గరే ఉంటుంది. పోస్టింగ్ కూడా జూనియర్ అసిస్టెంట్ సంబంధించింది కాబట్టి మన జిల్లాలోనే ఇస్తారని మెన్షన్ చేశాడు. సో ఇటువంటి మంచి నోటిఫికేషన్ మళ్ళీ రాదు. మిస్ చేసుకోకుండా క్లారిటీగా చెక్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఇంకా మీకు అవసరమైనటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అయితే ఏవీ లేవు. డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఎటువంటి కండిషన్స్ లేవు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఏది లేదు. సో మీరు తప్పకుండా అప్లికేషన్ అయితే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి అయితే మనం ఆల్మోస్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే చేసుకున్నాము. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, దీనికి సంబంధించినవి మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా, మీకు కావాలన్న అప్లికేషన్ ప్రాసెస్ ఉన్నా కామెంట్స్ అయితే చేయండి. ఇంకా మీకు సంబంధించిన వాళ్ళకి షేర్ చేయండి. డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామందికి ఈ నోటిఫికేషన్ గురించి యూజ్ అవుతుంది. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఆల్ ది బెస్ట్. మీరు జాబ్ కొడతారని అనుకుంటున్నాను. శుభదినం.